ఎందుకు కనీసం 10 నిమిషాలు కూడా సభలో లేకోకుండా వాకౌట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏంటి మేము సభకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఇప్పుడున్న కూటములు జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ అన్ని పార్టీలు కూడా ఒక పక్షంలో ఉన్నాయి. వాళ్ళు కూటమిగా ఏర్పడి ఈరోజు ప్రభుత్వ పాలన చేస్తున్నారు. వాళ్ళని ప్రశ్నించాలంటే మాకు ప్రతిపక్ష హోదా కల్పించాలి. ఇది మేము గవర్నర్ గారు బడ్జెట్ పైన ప్రసంగం జరుగుతుండేటప్పుడు మేము స్పష్టంగా అడిగిన దానిపైన మాకు 24 గంటల్లో సమాధానం చెప్పగలరా? రేపటి వరకు చెబుతారా? మేము ఇప్పుడు 9 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఇదే కదా మేము ప్రశ్నిస్తున్నాం. దీనికి ఎందుకు స్పందించరు? హైకోర్టు కూడా వెళ్ళాం కదా. హైకోర్టులో వేసినటువంటి పిటిషన్కి కౌంటర్ ఎఫిడవిట్స్ దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది కదా. స్పీకర్కి నోటీసులు వచ్చాయి కదా. స్పీకర్ ఎంతవరకు ఎందుకు స్పందించరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాతో ఇస్తే, ఆ ప్రతిపక్ష హోదాతో ప్రశ్నిస్తే వీళ్ళ అడ్రస్లు గల్లంతో అవుతాయి. వీళ్ళు అడ్రస్లు లేకుండా ప్రజల నుంచి పోతారు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఈరోజు సూపర్ 6 గురించి వీళ్ళు ప్రజలకు మోసం చేసి అధికారంలో వచ్చారు. సూపర్ 6లో వీళ్ళు ఏం అమలు చేశారు? ప్రతి మహిళకు కూడా 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చారా? 3 సిలిండర్లు ఇస్తామన్నారు, ఇచ్చారా? ప్రతి నిరుద్యోగికి 20 లక్షల మందికి 3000 రూపాయల చొప్పున ఇస్తామన్నారా, ఇచ్చారా? మరి అలాగే నిరుద్యోగ సమస్య జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తామన్నారే, అది చేశారా? రైతులకు 20,000 రూపాయలు ఇస్తామన్నారే, రైతు భరోసా స్థానంలో ఇస్తామన్నారే, ఇచ్చారా? విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇచ్చారా? ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేయగలిగారా? మిర్చి రైతులకు న్యాయం చేయగలిగారా? వీటన్నిటిపైన ప్రశ్నిస్తామంటే మాకు ఈ హోదా కల్పించలేని దిక్కుమాలినటువంటి కూటమి ప్రభుత్వం, వాళ్ళకి చేత కాదు, వాళ్ళకి భయం. ప్రజల గొంతు వినిపిస్తామంటేనే భయం.